ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ షాకింగ్ న్యూస్ తగలనుందా? ఇచ్చినటువంటి పత్రాలను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుంటుంది? దీంట్లో మరి ఎంతవరకు నిజం ఉంది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు ఒకటి మేజర్ది. అయితే చాలా వరకు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 71,000 ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దాంట్లో భాగంగా ఇచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజంగానే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారి నుంచి కూడా ప్రభుత్వం ఆ లబ్ధిదారులటువంటి ఇచ్చినటువంటి పత్రాలను అప్రూవల్ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. అయితే మరి ఎందుకు ఇలా తీసుకుంటుందంటే తీసుకుంటుంది. ఎందుకు అనంటే ఇచ్చినటువంటి ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 70 to 80% వరకు ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారట. నిజమైన లబ్ధిదారులు వాళ్ళు అసలు అందులో అంటే ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు, లేకపోతే అక్కడ అసలుకి సొంత స్థలం లేని వాళ్ళు, లేదంటే ఇల్లుండి కూడా కేటగిరీస్ వేరేగా ఉండే L1, L2, L3 కేటగిరీస్ చేసింది ప్రభుత్వం. సో అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులు చాలా ఎక్కువ మంది ఉన్నారట. సో దీని మీదనే చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి అనమాట. అంటే ఫిర్యాదుదారులకు ఎక్కువగా వచ్చినటువంటి కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు చేసినటువంటి సర్వేలో తెలిసింది ఏంటి అంటే ఎక్కువగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అప్రూవల్ ఉన్నాయి. సో ఆ ఉన్నటువంటి 71,000 మందిలో ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవరైతే నిజంగా అర్హులు కారో వాళ్ళ నుంచి కూడా ఇచ్చినటువంటి పత్రాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు కూడా డెఫినెట్గా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఎందుకు అనంటే ఎక్కువ శాతంగా చేసేటువంటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు 2 కేటగిరీల వారీగా తీసుకుంటే బేస్మెంట్ లెవెల్లో ఒక పరంగా ఉంటుంది బిల్, దాని తర్వాత సబ్జా లెవెల్ వేసిన తర్వాత దాని తర్వాత ఇంటిపైన పైకప్ వేసిన తర్వాత విడతల వారీగా 5 లక్షల వరకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీంట్లో భాగంగా కొంతమంది ఇచ్చినటువంటి ఖాళీ ప్లేస్ని చూపించి అక్కడ వాళ్ళు నిజంగా లబ్ధిదారులు కాకున్నా అంటే నిజంగా అర్హులు కాకున్నా కానీ మేము ఇది మాకు ఇల్లు లేదని చెప్పేసి ఎక్కువగా ఫేక్గా చెప్పినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారట. సో అందుకోసమనే ఇచ్చినటువంటి ఆ పత్రాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కూడా చెప్తా ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో L1, L2, L3 కేటగిరీస్ ఉన్నాయి. ముందుగా ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో సొంత స్థలం ఉండి అస్సలు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా ఇల్లు అక్కడ ఇవ్వాలని చెప్పేసి అంటుంది. అండ్ దాని తర్వాత మట్టి గోడలు లేదంటే రేకులు పెంకులు ఇలాంటి కేటగిరీస్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళకి సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చేసి అద్దెకుండే వాళ్ళు లేదంటే కిరాయిలకు ఇప్పుడు అద్దెకు లేకపోతే వేరే వేరే ఇళ్లలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇల్లు భూమి అసలు రెండూ లేని వాళ్ళని L3 కేటగిరీలో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ముందుగా ఫస్ట్ సొంత భూమి ఉన్న వాళ్ళకి, దాని తర్వాత మట్టిల్లులు పెంకుటిల్లులు ఉన్న వారికి, దాని తర్వాత మళ్ళీ అద్దెలకు ఉండేవారికి మొత్తంగా ఈ కేటగిరీలో ఫస్ట్ ఇచ్చింది. అది కూడా 71,000కు గాను. సో అయితే సంవత్సరానికి 3,500 చొప్పున ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో అంటే కొన్ని ఊర్లలో ఎలక్షన్స్ కూడా అమల్లో ఉన్నా కానీ సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 71,000 మంది ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక నియోజకవర్గంలో కనుక 3,500 ఇల్లు మంజూరు అయితే దాని తర్వాత నిజంగా అలా అర్హులు ఉంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం గాను మళ్ళీ ఒక 3,500, దాని తర్వాత మళ్ళీ ఒక 3,500. సో ఇలా విడతల వారీగా సంవత్సరానికి ఇస్తుందని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒకేసారి 3,500 మంది ఉన్నారంటే ఉంటారు నియోజకవర్గం కొంతమందిలో. సో దాంట్లోనే అంటే ఆ 3,000 మందిలోనే 3,500 మందిలోనే మొత్తంగా ఎక్కువగా అనర్హులకు ఆ ఇల్లులు వచ్చినాయట. సో అందుకోసమని ఇచ్చినటువంటి పత్రాలని కూడా డెఫినెట్గా వెనక్కి తీసుకుంటారు. ఇది కూడా ఆల్రెడీ శాటిలైట్ ఏదైతే AI మానిటరింగ్ చేస్తుంది కాబట్టి ఒక యాప్ డిజైన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాప్లో కొట్టినా కానీ తెలిసిపోతుంది. అంటే అట్లీస్ట్ ఆ పత్రాలు ఇచ్చినా కానీ దాని తర్వాత మళ్ళీ ఒక రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఆ రీవెరిఫికేషన్ తర్వాత నిజంగా వీళ్ళు అర్హులు కాదు అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇచ్చినటువంటి ఇల్లు మంజూరైనట్టు ఇచ్చినట్టు పత్రాలను కూడా డెఫినెట్గా వెనక్కి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి దీంట్లో ప్రజాపాలనలో భాగంగా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. గతంలో ప్రజాపాలనలో భాగంగా దాని తర్వాత మళ్ళీ నిరంతర ప్రక్రియ అన్న తర్వాత గ్రామాలలో ఉండేసేటువంటి గ్రామ అధికారులు ఎవరైతే ఉంటారో శాఖ పంచాయతీ కార్యదర్శి లాంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అని కూడా చెప్పారు. సో అయినా కానీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే AI ద్వారా మానిటరింగ్ పెట్టారు. సో దాంట్లో కూడా కొంచెం ఒకదొకలు ఉంటే ఒకవేళ
మళ్ళీ అది నిరంతర ప్రక్రియ కాబట్టి సో దీంట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిజమైనటువంటి అర్హులకు రావాలన్న ఉద్దేశంతో మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో ప్రజాపాలన అనేసరికి ప్రతి ఒక్క నిజమైనటువంటి వాళ్ళకు వస్తుంది. దాని తర్వాత విడతల వారీగా ఎవరైతే జెన్యూన్గా వాళ్ళకు నిజంగానే వీళ్ళకి ఇల్లు లేదు, భూమి ఉంది కానీ సొంత భూమి ఉంది కానీ ఇల్లు లేదు అనుకున్న వాళ్ళకి ఇల్లు లేదు, ఇంకేదన్నా నిజంగానే ఇల్లు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచ్చినటువంటి లబ్ధిదారులకు ఇల్లు ఉంది బట్ అక్కడ పేరులో లిస్ట్లో ఉంది. సో వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసినా చేసే ఆశ్చర్యం లేకుండా పోయిందనమాట. సో ఇది మొత్తంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో చూడాలి మరి దీని మీద మరిన్ని డీటెయిల్స్ అయితే మరి కొద్ది రోజుల్లో అయితే రావాల్సి ఉంది.